వెనిజులా చమురు మీద కన్నేసి ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిన అమెరికా మరో దేశంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్లో ఉన్నటువంటి సహజ నిక్షేప ఖనిజాల మీద నిక్షేపాల మీద కన్నేసి దాన్ని కూడా ఈరోజు రేపు స్వాధీనం చేసుకోబోతున్నారు అనే వార్తలు చూస్తూనే ఉన్నాం. దానికోసం వాళ్ళు సైనిక ఆపరేషన్లు చేస్తూ ఉండడం. ఎవరైనా సైనిక ఆపరేషన్లు మంచి కోసం చేయాలి, కానీ అమెరికా ప్రతిసారి కూడా వేరే దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేసి ఆ దేశ సంపదలు దోచుకోవడానికి దీనికోసమే సైనిక ఆపరేషన్లు చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి అమెరికా లాంటి మనస్తత్వం ఉన్నోళ్ళు ఇలా బరితెగింపుగా వ్యవహరిస్తున్న వీళ్ళు భారతదేశం కూడా చరిత్రలో ఒకసారి సైనిక చర్య చేసింది వేరే దేశంలో. ఆ సైనిక చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడం కోసం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కాపాడడం కోసం భారతదేశం చేసినటువంటి సైనిక ఆపరేషన్ ప్రపంచ దేశాలు అప్పుడు నివ్వెరపోయాయి. ఇంత వేగంగా ఎలా సాధ్యమైంది, ఎట్లా చేశారు అని చెప్పి. 1988 నవంబర్ 3న మాల్దీవుల్లో ఇండియా సైనిక ఆపరేషన్ చేసింది. మాల్దీవులు అరేబియా సముద్రంలో 1200 చిన్న చిన్న ద్వీపాలతో ఉండినటువంటి దేశం. అత్యంత కీలకమైన ప్రాంతం. సెక్యూరిటీ పరంగా, వ్యూహాత్మకంగా, ఆర్థికంగా, వాణిజ్యపరంగా చాలా కీలకమైన ప్రదేశం మాల్దీవులు. 1965లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందారు. అండ్ అక్కడ 1978 నుంచి అబ్దుల్ గయీం అనే ఆయన మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్నారు. బాగానే పరిపాలిస్తూ ఉన్నారు. సరే, దుష్టశక్తులు అన్ని చోట్ల ఉంటారు కదా. అక్కడ అబ్దుల్లా అనే మరో ప్రముఖ వ్యాపారవేత్త ఈయన పడగొట్టేయాలనుకున్నారు. దానికి మంచిగా ముహూర్తం సెట్ చేసుకొని 100 మందికి పైగా మెర్సనీర్లను రిక్రూట్ చేశారు. మెర్సనరీస్ అంటే తెలుసు కదా, ఆయుధాలు ధరించిన ఒక రకంగా ఉగ్రవాదులు లాంటి వాళ్ళను, విదేశాలకు సంబంధించిన వాళ్ళను మాట్లాడుకున్నారు. వచ్చి మాల్దీవులు దాని రాజధాని మాలేకి వచ్చేసి మొత్తం స్వాధీనం చేసుకొని అధ్యక్షుని లేపేయడమో ప్రభుత్వాన్ని పడగొట్టడం ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నట్లే వాళ్ళు నవంబర్ 3, 1988 మాలేని చుట్టుముట్టారు. మాల్దీవుల్లో కీలకమైనటువంటి పోర్టులు, ఎయిర్పోర్టులు, అధ్యక్ష భవనం అన్నింటినీ చుట్టుముట్టేశారు. దాదాపు అది రాజధాని నగరం అంతా వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. అధ్యక్షుడు పారిపోయాడు. మాల్దీవుల అధ్యక్షుడు వేరే ఎక్కడి దగ్గర దాక్కున్నాడు. వాళ్ళు రవాణా శాఖ మంత్రితో పాటు మరో 27 మందిని బందీలుగా ఉంచేసుకున్నారు. దాక్కున్నటువంటి అధ్యక్షుడు SOS పంపారు. SOS అంటే తెలుసు కదా, సేవ్ అవర్ సోల్స్ అని. SOS అంటే అమెరికాను వేడుకున్నారు కాపాడమని. ఇప్పుడు వాళ్ళేమో చుట్టుముట్టారు, ఇల్లు చుట్టుముట్టారు, మొత్తం అన్ని వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళే. ఇప్పటికిప్పుడంటే మేము స్పందించలేము, మాకు టైం పడుతుంది అని అమెరికా చెప్పింది. బ్రిటన్కి SOS పంపారు, మమ్మల్ని కాపాడండి అని. అప్పటికి భారత్తో అంత బలమైన సంబంధాలు ఏమీ లేవు. ఆ తర్వాత పాకిస్తాన్కి పంపారు SOS. శ్రీలంకకు పంపారు. 4 దేశాలకు పంపిన ఎవరో వీలు కాలే. ఒక రకంగా చెప్పాలంటే అధ్యక్షుడు ప్రాణభయంలో ఉన్నారు. మొత్తం దేశం అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అటువైపు ఆయుధాలు ధరించిన వాళ్ళ చేతుల్లోకి, కీలకమైన ప్రాంతాలన్నీ వాళ్ళ పట్టులోకి వెళ్ళిపోయాయి. 5వ SOS భారతదేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారికి వచ్చింది. రాజీవ్ గాంధీ గారు కూడా చాలా షార్ప్గా, చాలా ఫాస్ట్గా ఆలోచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కాపాడడం ఖచ్చితంగా కనుక మనం ఈ పని చేయాలి అని. అంతేకాదు, అది కనుక ఆ మెర్సినరీల చేతుల్లోకి వెళ్ళిపోతే అరేబియా సముద్రంలో సెక్యూరిటీ పరంగా కూడా చాలా కీలకమవుతుంది. ఆ ప్రాంతం ఇండియాకు థ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే అని చెప్పి రాజీవ్ గాంధీ గారికి ఫోన్ వెళ్ళగానే చాలా వేగంగా స్పందించారు. ఈ ఏమంటారు, ఈ ఆయుధాలు ధరించినటువంటి వీళ్ళు తెల్లవారుజామున 4 గంటలకే చుట్టుముట్టేసారు అక్కడ మాలే. తెల్లవారుజాము 4 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసేసారు చాలా స్పీడ్ బోట్లలో వచ్చేసి. సరే, రాజీవ్ గాంధీ గారికి తెల్లవారుజామున 6:30కి ఆ మెసేజ్ వచ్చింది. ఇమ్మీడియట్గా త్రివిధ దళాధిపతులను కూర్చోబెట్టారు, వాళ్ళకి చెప్పారు. తర్వాత ఒక అత్యవసర మీటింగ్, అది కూడా ఆర్మీ కార్యాలయంలో జరిగితే రాజీవ్ గాంధీ గారు అక్కడికి వెళ్ళారు.
సో మిలిటరీ ఇంటర్వెన్షన్కి ఆదేశాలు ఇచ్చారు. సో మనం మిలిటరీ వెళ్ళి మాల్దీవుల్లో సైనిక ఆపరేషన్ చేయాలి, అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి, అధ్యక్షుడిని కాపాడాలి, ఆ తీవ్రవాదుల గుప్పెట్ల నుంచి దేశాన్ని కాపాడాలి. సరే, టకాటక ఎక్కడికక్కడ హై ఎండ్ మీటింగ్స్ అండ్ రహస్య ప్రదేశంలో తలదాచుకున్న మాల్దీవుల అధ్యక్షుడితో టచ్లోనే ఉన్నారు. ఫైనల్గా లక్నో ఆ ఎయిర్ బేస్ నుంచి యుద్ధ విమానాలు కదలాలి. ఈ బాధ్యతని ఫరూక్ అనే బ్రిగేడియర్కి బాధ్యతలు అప్పగించారు. ఈ ఆపరేషన్ అప్పగించారు. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ కాక్టాస్ అని. ఆపరేషన్ ఆక్టాస్, ఎస్, ఆపరేషన్. వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించారు. లక్నో ఎయిర్ బేస్ నుంచి వెళ్ళాలి అని. ఎస్, లక్నో ఎయిర్ బేస్ నుంచి ఆపరేషన్ కాక్టాస్ అని పేరు పెట్టి బ్రిగేడియర్ ఫరూక్కి ఆ బాధ్యతలు ఇచ్చారు. 2 యుద్ధ విమానాలు ఎగిరాయి. వాళ్ళకు రక్షణగా మరో 2 విమానాలు వెనక్కి వెళ్ళాయి. అప్పటికి అరేబియన్ సముద్రంలో మన ఐఎన్ఎస్ గోదావరి, మరో ఐఎన్ఎస్ బెట్వా అనేవి ఉన్నాయి. వాళ్ళు వెళ్ళారు మాల్దీవుల దగ్గరికి. ఎక్కడ విమానాలు ల్యాండ్ కావచ్చు ఫోటోలు తీసి పంపించారు. సో మన యుద్ధ విమానాలు అక్కడ ల్యాండ్ అయ్యాయి. సో వాళ్ళ ఆపరేషన్ మొదలెట్టాయి. ఎక్కడికక్కడ ఉగ్రవాదాలను ఏరేసాయి, కొందరిని చంపేశాయి, అధ్యక్ష భవనం నుంచి పోర్టుల నుంచి తరిమేశాయి. కొందరు వీళ్ళని బందీలుగా పెట్టుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. స్పీడ్ బోట్లో ఎక్కించుకొని పారిపోతూ ఉంటే మన వాళ్ళు అడ్డుకుంటే మీరు దగ్గరకు వచ్చారంటే వీళ్ళని చంపేస్తామని బెదిరింపులకు దిగారు. ఆయన మన వాళ్ళు వినలే. ఆయన మన సైన్యాన్ని కాసేపు 2 అడుగులు వెనక్కి వేయించాలని చెప్పి ఆ బందీలుగా ఉన్న వాళ్ళు దాన్ని చంపి అరేబియా సముద్రంలో పడేశారు. ఆయన మన వాళ్ళు మొత్తం మీద అయితే ఈ మొత్తం ఆపరేషన్ విజయవంతం. మెర్సినరీలు సముద్రంలో దూకి వెళ్ళిపోయారు. సముద్రంలో దూకి మరి మొత్తం పొద్దున స్టార్ట్ అయితే ఈ మాల్దీవుల్లో ఈ ఏమంటారు ఈ ఆపరేషన్, ఆయుధాలు ధరించిన వాళ్ళు. రాత్రి అయ్యేసరికి మన ఇండియా వాళ్ళు సైన్యం వెళ్ళి మొత్తం మట్టుబెట్టేసింది. 24 గంటల్లో ఖేల్ ఖతం. ఒక్క సైనికుడు మన వాళ్ళు చనిపోలేదు, ఏదో చిన్న చిన్న గాయాలయ్యాయి. అప్పటి నుంచి మాల్దీవులతో భారత్ సంబంధాలు మెరుగయ్యాయి. ప్రపంచం అప్రిసియేట్ చేసింది. భారతదేశం గురించి ప్రపంచం బ్రహ్మాండంగా గొప్పగా మాట్లాడుకున్నారు. అది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం చేయాలి, మంచి కోసం చేయాలి సైనిక ఆపరేషన్స్. బరి తెగించి ఎవరిదో ఆస్తి కొట్టేయాలని, ఎవరు వనరులు కొట్టేయాలని, ఎవరు ఇట్లా కాదు, ఇంకొక బరి తెగించి కాదు. సైనిక ఆపరేషన్ మంచి కోసం చేయాలి, భారతదేశం చేసినట్లు. అమెరికా మామూలుగా భారతదేశం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి, కానీ అది ఎప్పటికీ ఆ పనిచేయదు, అది వేరే విషయం అనుకోండి. సో మన చరిత్రలో మన దేశ నాయకత్వం కూడా తెగువన ప్రదర్శించిన సంఘటనలు చాలానే. రాజీవ్ గాంధీ ఈ ఆపరేషన్ గురించి, అంతకుముందు ఇందిరాగాంధీ గారి గురించి, 1 2 ఎన్ని. కానీ ఈ మధ్య మనం ఏదో నేర్టోలు అనుకంటే దేని మీద మనం సీరియస్గా స్పందించలేకుండా మన గురించి ప్రపంచంలో ఎవరు ఎక్కువ పెద్దగా మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. కానీ ఒకప్పుడు ఇండియా నాయకత్వం ప్రపంచానికి దమ్ము చూపించిన నాయకత్వమే.